ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకి స్తోత్రములు కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాగ్దానాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 6:14. నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, నీ సంతతిని విస్తారము చేస్తాను. నిన్ను ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను. ఏమో నా కుటుంబంలో ఆశీర్వాదాలు ఏం జరగడం లేదు, ఆశీర్వాదాలే రావడం లేదని అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు నిన్ను ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను, గ్యారంటీ అంటున్నాడు ప్రభు. ఆయన ఖచ్చితంగా ఆయన మనల్ని దీవించే దేవుడు. నీ సంతతిని ఏం చేస్తాడంటమ్మా? విస్తారం చేస్తాడంట. నీ సంతతిని అంతని విస్తారం చేసే దేవుడు ఆయన. ఆత్మీయ సంఘం కానీ దేవుని బిడ్డారా, నీ సంఘాన్ని విస్తరింపచేసే దేవుడు ఆయన. ఆత్మీయకంగా నిన్ను గొప్పగా దీవించే దేవుడు. అదే సందర్భంలో లోకరీతిగా కూడా నీ సంతతిని విస్తారము చేసే దేవుడు. ఆయన ఖచ్చితంగా నెరవేర్చే వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా నిన్ను దీవిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12. మొదటి రాజులు 6:12లో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా నేను స్థిరపరిచెదను. ఆయన చేసిన వాగ్దానాలు మన పక్షాన ఉండి ఆయన వ్యాజ్యమాడి ఆయన కార్యాలన్నీ కూడా నెరవేర్చే దేవుడు. దేని బిడ్డ, కనుక తప్పకుండా ఆయన నిన్ను గ్యారంటీగా ఆశీర్వదిస్తానంటున్నాడు. తప్పకుండా దేవుడు నిన్ను మేలుల చేత నింపుతానంటున్నాడు. నీ సంతతిని ఆత్మీయంగా శారీరకంగా గొప్పగా నేను విస్తరింపజేయబోతున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు దేనికి కూడా ధైర్యపడవద్దు, చింతించొద్దు. దేవుని వైపు చూసి ముందుకు సాగు. తప్పకుండా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభానికి వందనాలు. బిడ్డలను ఆశీర్వదించండి, సంతతిని దీవిస్తానంటున్నావు. బిడ్డల పక్షాన మీరు కార్యము చేస్తానంటున్నావు. కాబట్టి బిడ్డల నమ్మకంతో నీళ్ళ ముందుకు సాగుటకు సహాయం చేయం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.